వెల్కమ్ టు టీ10. నేను రేవతి. దేశంలో 100% అక్షరాస్యత సాధించడంపై పాలకులు ఏళ్ల తరబడి ఘనంగా మాట్లాడుతున్నా ఇప్పటికీ కోట్లాది మందికి విద్య అందని ద్రాక్షగానే ఉంది. పాలకుల చిత్తశుద్ధి లేమి, పోత పోసిన నిర్లక్ష్యం సామాన్యులకు చదువుని దూరం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఈ సత్యాన్ని అనేక అధ్యయనాలు, గణాంకాలు వెల్లడి చేస్తున్నా కట్టుదిట్ట కార్యాచరణ చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. పట్టుదలతో పనిచేస్తున్న రాష్ట్రాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల బడికి దూరం అవుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. తాజాగా వెలువడ్డ ఒక అధ్యయనంలో కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు అభివృద్ధిలో ఉన్నత స్థానంలో ఉండగా ఎన్డీఏ పాలనలోని బీహార్, అసోం, గుజరాత్, హర్యానా అట్టడుగున ఉన్నాయి. కేరళలో బాలురు, బాలికలు ప్రాథమిక విద్యలో ఎంతమంది చేరితే అంతమంది మాధ్యమిక విద్యను పూర్తి చేస్తున్నారు. బీహార్ లో 100 మందిలో 40.3% మాత్రమే మాధ్యమిక విద్యను దాటుతున్నారు. హర్యానా, గుజరాత్, అస్సాం వంటి రాష్ట్రాలు 2019తో పోలిస్తే 2024 నాటికి దిగజారినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం వైపు నడిపించే సాధనంగా విద్య తోడ్పడుతోంది. ఈ అవగాహన సమాజంలోని అన్ని తరగతుల్లోకి ప్రభవించిన అనేక మందికి ఇప్పటికీ సామాజిక, ఆర్థిక కారణాలు విద్యను అందుకోవటానికి ఆటంకంగా ఉన్నాయి. వాటిని నిర్ద్వంద్వంగా దూరం చేసి 14 ఏళ్లలోపు పిల్లలందరికీ నిర్బంధ విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ చిత్తశుద్ధి లేని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారవాద ఆర్థిక విధానాలను అవలంబించి విద్యారంగాన్ని ప్రైవేటు బాట పట్టించాయి. 40 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ప్రభుత్వ విద్యారంగాన్ని ఏ మాత్రం విస్తరించకుండా ఉన్న విద్యా సంస్థలను నిర్వీర్యం చేశాయి. ఏళ్ల తరబడి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా, మౌలిక వసతులను కల్పించకుండా సర్కారు బడులను బలహీనపరిచి ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థల ఎదుగుదలకు కారణమయ్యాయి. అధ్యయన కమిటీలు, కమిషన్లు చేసిన సిఫారసుల మేరకు కొన్ని కంటి తుడుపు చర్యలు చేపట్టినా బలహీనపరిచే కుట్రను కొనసాగిస్తూనే ఉన్నాయి. గత 30 ఏళ్లుగా ఏలికలు అనుసరించిన సంస్కరణలు యావత్తు ప్రభుత్వ విద్యారంగానికి పాడె కట్టే దిశగానే సాగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఏడాదికి ఏడాది విద్యార్థి ప్రవేశాలు తగ్గిపోతుండడం నిర్వీర్య పర్వానికి ఆనవాళ్లు. ఈ ఏడాది 1-10 తరగతుల మధ్య 2 లక్షల మంది విద్యార్థులు బడికి దూరమయ్యారన్న లెక్క ఆందోళన కలిగించే పరిణామం. ప్రాథమిక పాఠశాలల్లోని 3కు పైబడిన తరగతులను హై స్కూల్లో విలీనం చేయడం, ఉన్న ఫలానా ఆంగ్ల మాధ్యమాన్ని రుద్దటం, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటి చర్యలన్నీ ఈ డ్రాపౌట్లకు కారణం. అంతకంతకు పెరిగిపోతున్న కుటుంబ జీవన వ్యయాన్ని అందుకోవటానికి అల్పదాయ కుటుంబాల్లోని 13 ఏళ్లు దాటిన పిల్లలు పనుల్లోకి మళ్లటం కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగానే కనిపిస్తోంది. బహుశా ఇలాంటి కారణాల వల్లనే మన రాష్ట్ర పాఠశాలల్లో సగటున రోజువారీ గైర్హాజరు 24.3%గా ఉంటోంది. 4వ వంతు విద్యార్థులు రోజు బడికి రాలేని పరిస్థితి ఉన్నదంటే మన విద్యా ప్రమాణాల స్థాయి ఏ మేరకు ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 2021-22లో 45 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఆ సంఖ్య ఈ విద్యా సంవత్సరం 38 లక్షలకు పడిపోయింది. చదువుకోవటం అనేది ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ భారంగా మారినప్పుడు ఆ ప్రభావం ఎక్కువగా బాలిక విద్యపైనే పడుతోంది. దేశంలో ప్రతి 5 అమ్మాయిల్లో 3 మాత్రమే ఇంటర్మీడియట్ లో అడుగు పెడుతున్నారు. 100 మందిలో 40 మంది బాలికలు 10వ తరగతితోనే చదువు ఆపేసి పనుల్లో చేరటమో, వివాహ బంధంలోకి వెళ్లటమో జరుగుతోంది. పాలకులు బేటీ బచావో అనే నినాదాలతో హోరెత్తించడం కాదు, అమ్మాయిలను విద్యావంతులను చేయాలి, అందరికీ చదువు అందించటం తమ కనీస బాధ్యతగా గుర్తెరగాలి. 1966లోనే కొఠారి కమిషన్ సిఫార్సు చేసినట్టు జాతీయ ఆదాయంలో 6% విద్యారంగానికి కేటాయించాలి. ఉదారవాద విధానాలకు స్వస్తి చెప్పి ప్రభుత్వ రంగ విద్యా సంస్థలను బలోపేతం చేయటం ద్వారానే అందరికీ విద్య అన్న విధానం ఫలిస్తోంది. దీనిపై మీ కామెంట్ తెలియచేయండి. ఇది వాళ్ళ చూస్తూనే ఉండండి టీ10.